ఆంధ్రప్రదేశ్‌లో థర్డ్ ఆల్టర్‌నేటివ్ ఏమైనా వస్తుందా? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిందటిసారి థర్డ్ ఆల్టర్‌నేటివ్‌గా ట్రై చేశారు 2019లో. 14లోనే వచ్చినప్పుడు తెలుగుదేశానికి మద్దతిచ్చి 19లో ట్రై చేశారు. వర్కౌట్ కాలేదు. గతంలో చిరంజీవి ట్రై చేశారు ప్రజారాజ్యంతో. వర్కౌట్ కాలేదు. మధ్యలో భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చినా అది వదులుకోవాల్సిన పరిస్థితొచ్చింది. జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు తమిళనాడులో ఎప్పుడూ రెండే కూటములు. అయితే డీఎంకే కూటమి, లేదంటే ఏఐఏడీఎంకే కూటమి. ఇది తప్ప మూడవ దానికి అసలు ఛాన్సే లేనటువంటిది దేశంలోనే ఏకైక రాష్ట్రం అదే. అట్లాంటి చోట్ల భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రయత్నించి విఫలమైన చోట్లన మొన్నటిసారి 12% ఓట్లు సాధించుకుని అది ఈ దఫా కుదరదని ఏఐఏడీఎంకేతో అది కూడా జట్టు కట్టేసిన వేళల్లో టీవీకే పార్టీ పెట్టడం, ఆ పైన ఇటు డీఎంకే ఓట్లు తగ్గినాయి, ఏఐఏడీఎంకే ఓట్లు తగ్గినాయి. అంటే వాళ్ళకి స్థిరంగా ఉన్న ఓటు బ్యాంకులు చీలి ఇక్కడ టీవీకే విజయం సాధించడం అన్నటువంటి కీలకమైన పరిణామం. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశమైంది. దాని మీద వచ్చే ఒత్తిడిని ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ రివర్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ని ఓడించాలి, అది 15 ఏళ్ల పాటు తెలుగుదేశం కూటమి ఉంటుందని తేల్చి చెప్పేశారు. దెన్ అక్కడ ఆల్టర్‌నేటివ్ లేదు. ఇక లేదు అని తెలుగుదేశం సంతోషంగా ఉన్న సందర్భంలో ఇప్పుడు కొంతమంది ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీళ్ళు రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళే, గతంలో వివిధ పార్టీల్లో పనిచేసినటువంటి వాళ్ళే. వాళ్ళు పెడుతున్న పోస్టులైతే ఈ మధ్యన ఈ అభిప్రాయ సేకరణ ఒక సినీ నటుడి పేరుతో జరుగుతోంది. ప్రజలు ఎలా అనుకుంటున్నారు ప్రభుత్వాన్ని? కొత్త ప్రభుత్వం వస్తే ఆహ్వానిస్తారా? అట్లాగే థర్డ్ ఆల్టర్‌నేటివ్‌ని అంగీకరిస్తారా? అన్నటువంటి తరహాలో సర్వేలు చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక 15 మంది చొప్పున సర్వేలు జరుగుతున్నాయి. ఇది భారీగా జరగతున్నాయా లేదో తెలీదు అంటూ ఎవరికి వాళ్ళు ఇలా పెట్టిన పోస్టులు నేను దాదాపు 15, 20 మంది చూశాను. అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది, ఒక ప్రయత్నం. ఇక్కడ ఇప్పుడు ఫేసులు అట్లాంటివి కనిపించేది మొదటైతే జూనియర్ ఎన్టీఆర్. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఉత్తరాంధ్ర, గోదావరిలో వెతుక్కుంటే ఉపయోగం ఉండదు కదా! రాష్ట్రం అంతా చేస్తున్నారా? అతనైతే ఇంతవరకు నోరు మెదపలేదు. అతని పేరు మీద కొంత మొన్న తిరుపతిలో చర్చ జరిగింది. బట్ తిరుపతిలో అది ఊరు వాడది ఏమి లేదని తెలిపోయింది. ఇంకోటి అతను ధైర్యం చేసే పరిస్థితిలో ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఆ మధ్యన అల్లు అర్జున్ పేరు వినబడింది. రాష్ట్రంలో ఇప్పటికీ 2 సామాజిక వర్గాల ప్రభుత్వాలు సుదీర్ఘకాలం పాటు నడిచినాయి కాబట్టి ఆల్టర్‌నేటివ్‌గా కాపు సామాజిక వర్గం కోరుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అటున్నాడు కాబట్టి అన్నట్టు. బట్ అల్లు అర్జున్ నోరు మెదపలేదు, అల్లు అరవింద్ నోరు మెదపలేదు, ఆళ్ళెవరు నోరు మెదపలేదు. వాస్తవంగా అప్పట్లో భారతీయ జనతా పార్టీ అయితే ఇట్లాంటి ప్లాన్ వేసింది. అటు జూనియర్ ఎన్టీఆర్‌తో మీటింగుల దగ్గర నుంచి, నితిన్‌తో మీటింగుల దగ్గర నుంచి అనేక మంది సినీ నటుల్ని కలవటం జరిగింది. బట్ భారతీయ జనతా పార్టీలోకి ఇల్లు చేరలేదు. భారతీయ జనతా పార్టీతో ర్యాపో అయితే మెయింటైన్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూటమిలో ఉంది. బట్ కాబట్టి అది ఆల్టర్‌నేటివ్ ప్లానింగ్ కాదు. ఏం జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు ఈ సర్వేలు? అన్నది మాత్రం తెలియట్లేదు. బట్ ఒక థర్డ్ ఆల్టర్‌నేటివ్‌కి పబ్లిక్‌లో ఉన్న ఒపీనియన్ తీసుకుని ఒక ఆల్టర్‌నేటివ్‌కి ఏమైనా ప్రయత్నం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. ఇది నేను ధృవీకరించటం లేదు. సోషల్ మీడియాలో కొంతమంది పెట్టిన పోస్టులని బేస్ చేసుకుని వ్యక్తం చేస్తున్న నా అభిప్రాయం ఇది.